ఈరోజు ఈ ఆదివార ఆరాధన కూడికలో దేవుని స్తుతించుటకు మహిమపరచుటకు చేరిన మీ అందరికి కూడా ఒక్కొక్కరికి ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు. మనం ఇంతకుముందు ఇప్పుడు పాట పాడుతుంది, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఎందుకు ఆయనకి వందనము అంటే ఆయన మనల్ని ఏం చేసినాడు? బ్రతికించున్నాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో అది నాకు నెమ్మది. మరి మన బాధల్లో మన కష్టాల్లో నెమ్మది కలుగజేసి మనల్ని బ్రతికించిన దేవునికి నీ వంతు ఏమి, నీ సహాయం ఏమి అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. కృపాశక్తి, దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న దేవ వందనమయ్యా. ఎందుకు వందనం అంటే నీ వాక్యము నన్ను బ్రతికించను, నీ వాక్యము నా బాధలలో నెమ్మది కలిగిస్తుంది. బాధలలో నెమ్మది, కష్టాల్లో సంతోషాన్ని, శాంతిని, సమాధానాన్ని కలుగజేసేటువంటి దేవునికి మానవులమైన మన ద్వారా ఏదైనా దేవునికి సహకారులుగా ఉన్నామా, దేవుని పనిలో మనం సహకారులుగా ఉన్నామా అని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఏదైనా ఈ లోకంలో ఒక పని చేసేటప్పుడు ఆ పని చేసే వ్యక్తులకు మరొకరు ఏదైనా కొద్దో గొప్ప ఏముంటారు, సహాయంగా సహకారంగా ఉంటారు. ఈ లోకంలో దేనికి మనము సహాయముగా సహకారులుగా ఉన్నా కూడా అది ప్రయోజనం లేదు. కానీ దేవుని పని కోసము నీ సహాయము ఏమైనా ఉందా, నీ సహకారం ఏమైనా ఉందా అని మనము చూసినట్లయితే వాక్య భాగములో నుండి 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనము చదువుకున్నట్లయితే, కాగా నా ప్రియ సహోదరులారా, నా సహోదరులారా అన్నారు కాబట్టి సహోదరులకు లేదు అని ఇక్కడ ప్రియ సహోదరులారా, సహోదరులారా, మానవులైన మనందరితో దేవుడు చెబుతున్న మాట, నా ప్రియమైన వారులారా. ఎందుకు మనం ఆయనకు ప్రియమైన వారమే అంటే మన కోసము కాకుండా తన కోసం మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనలను ఎవరి కోసం తయారు చేసుకున్నాడు? దేవుని కొరకు మనల్ని తయారు చేసుకున్నాడు. మనలో ఆయన ఉండుటకై మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనలను తన స్వరక్తమిచ్చి సంపాదించినాడు. మన కోసమై తన రక్తాన్ని సిలువలో కార్చినాడు. కాబట్టి మనం ఎవరమంటే ఆయనకు ప్రియమైన వారు. మన పిల్లలు మనకు ఎంత ప్రియమైన వారో దేవునికి కూడా మనం ఎవరమంట? ప్రియమైన వారము. నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మీరు ఒకవేళ దేవుని పని కోసము సహకారులుగా ఉన్నట్లయితే, దేవుని పని కోసము సహాయము చేసినట్లయితే, దేవునికి నువ్వు ఇచ్చినట్లయితే, దేవుని కార్య అభివృద్ధి కోసము నీ వంతుగా నువ్వు సహాయము చేస్తే, నువ్వు చేసిన సహాయము అది ఏం కాదంట? వ్యర్థము కాదు. ఎందుకంటే దేవుడు మనం ఇచ్చిన దానికంటే ఏమిస్తాడు? రెట్టింపైన దీవెనలు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనము ఇస్తే మనకు ఇంకా రెట్టింపైన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకే మీ ప్రయాసము అది దేవునిలో నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, అంటే ఏ ప్రయాస అంటే దేవుని పని అభివృద్ధి కోసములో నువ్వు ఒక పాట పాడుటలో అయినను, వాక్యము చదువుటలో అయినను, సంఘంలో కసువు ఊరవడము తూడవడము ద్వారాను, సాపలు వేయడం అంటే పరుపులు వేయడం ద్వారాను, ఏ చిన్న పని కానీ నువ్వు దేవుని పని కోసము సహకారిగా ఉంటే, నువ్వు చేసిన పనికి దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నువ్వు చేసిన పనికి దేవుడు సహకారిగా నీకు ఉంటాడు. మనం అనుకోవచ్చు, నేను దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క సహవాసంలో పని చేస్తే నాకేమి అని మనం అనుకోవచ్చు. దేవుడు ఎప్పుడు కూడా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇయ్యని దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా మనము చేసిన ప్రతి పనికి దేవుడు ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు ఏం కాదు? వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఏం కలిగి ఉండాలా? ఆసక్తి అంటే ఆశ కలిగి ఉండు.
దేవుని పని కోసము, దేవుని పని అభివృద్ధి కోసము నీ వంతుగా నువ్వు సహకరించడానికి ఏం కలిగి ఉండాలా? ఆసక్తి. నేను దేవుని పని కోసం ఏమి చేయాలి, సంఘ అభివృద్ధి కోసం నా వంతుగా నేను ఏ సహాయము చేయాలి అనేటువంటి ఆశ కలిగి ఉండాలా. ఏం కలిగి ఉండాలా? ఆసక్తి. ఆశ, ఆసక్తి. మనకు అన్ని విషయంలో ఆసక్తి ఉంటుంది, కానీ ఆ పనులన్నిటికంటే ఎక్కువగా దేని మీద ఆసక్తి కలిగి ఉండాలా? ప్రభు పని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. ప్రభు పని విషయంలో మీరు బాగా గమనించండి. దేవుని యొక్క సంఘములో బాగా పనిచేసే వారిని, బాగా సహకారులుగా ఉండేవారిని దేవుడు బాగా దీవించి ఆశీర్వదిస్తాడు. వారి కుటుంబము ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతుంది. అది చిన్నపిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైనా, యవనస్తురాలైనా, స్త్రీలైనా, పురుషులైనా, నీవు చేసే పని ఏదైనా కానీ నీ శక్తి లోపము లేకుండా దేవుని పని కోసము సహకరిస్తే ప్రభు పని విషయంలో ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలంట? ఎల్లప్పుడూ దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. ఆసక్తి కలిగి ఉంటే మనం ఏం చేస్తాము? ఆశతో దేవుని దగ్గరికి వస్తాం. ఆశతో దేవునికి వచ్చిన మనము, దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం చేస్తామంటే పాడడానికి, పని చేయడానికి, దేవుని పని విషయంలో ఆలోచన కలిగి సంఘ అభివృద్ధి కోసం మనం ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదివిన లేఖన భాగములో నుండి చూస్తే దేవుని పని విషయంలో నీ యొక్క సహకారం ఏమైనా ఉందా, నువ్వు ఏమైనా సహకరిస్తూ ఉన్నావా అని మనం చూస్తే అక్కడ 6వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి అటు తర్వాత యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళెను. రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించుచుండిరి. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. పస్కా అను యూదుల పండుగ సమీపించెను. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు ఆయన ఎదుటికి ఏం చేస్తున్నారు? వస్తూ ఉన్నారు. బహుజనులు అంటే వాళ్ళలో ఏముంది? ఆశ, ఆసక్తి ఉందా లేదా? నీవు నేను కూడా ఇక్కడికి వచ్చినామంటే మనకు ఏముంది దేవుని మీద? అందరికీ ఆశనే ఉంటుంది, కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. అందరం ప్రార్థనకు వస్తాం, అందరికి ఇష్టమే, కానీ ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకా కొంచెం తొందరగా దేవుని దగ్గరికి వస్తాం, తొందరగా దేవుని సంఘములో పాలుపంచుకుంటాం, సంఘ అభివృద్ధిలో మనం పాలుపంచుకుంటాం, సంఘములో ఏ పని చేయాలన్నా కూడా ముందుకి మనము వస్తాం. ఇక్కడ బహుజనులు ఆయన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు వారి కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు ఆలోచిస్తున్నాడు. మీరు భుజించడానికి ఎక్కడ నుండి రొట్టెలు తీసుకొని రావాలి? చాలా మంది మాట విని ఏమయ్యా యేసు ప్రభు దేవుడు అయితే మరి రొట్టెలు ఎక్కడి నుండి తేవాలని ఎందుకు అడుగుతాడు అని అంటారు చాలా మంది. యేసు ప్రభు యొక్క చరిత్ర చూస్తే యేసు ప్రభు ఈనాటి వ్యక్తి కాదు, 2000 సంవత్సరాల నుండి ఉండే దేవుడు కాదు ఆయన. అంటే 2000 సంవత్సరాల క్రితము ఆయన ఈ లోకమునకు మానవుడిగా జన్మించినాడు. అంటే ఆయనలో 100% మానవుని రీతిగా ఆయన ఉన్నాడు, 100% దైవ లక్షణాలు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు మానవుడిగా తన ధర్మాన్ని నెరవేరుస్తూ ఆయనను అనుసరిస్తూ ప్రజలు నడుచుకోవాలని ఆయన మాదిరికరంగా నడుస్తున్నాడు. అంటే ఆయన అనుకుంటే ఏదైనా చేయగలడు, కానీ ఎందుకు అక్కడ రొట్టెలను అడుగుతున్నానంటే అక్కడ ఇచ్చేటువంటి ఆ పొందే దాని ద్వారా దేవుని మహిమపరచాలని, తండ్రి అయిన దేవుని స్తుతించాలని మాదిరికరంగా మనకు చూపిస్తున్నాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, అయ్యా నిన్ను ఇంతగా నింద వేసి అప్పగించినారు కదా, నువ్వేమి మాట్లాడవా అని పిలాతు రాజుతో అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? నువ్వు యూదులకు రాజువా అంటే ఏమన్నాడు? నేను యూదులకు రాజునే. నేను అనుకుంటే
నా తండ్రి అయిన దేవుడు వ్యూహ సైన్య సమూహాన్ని పంపిస్తాడు. నా యొక్క పోరాటము ఇహలోక సంబంధమైనది కాదు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఈ జనులందరి కూడా ఆసక్తితో ఆశతో వచ్చి వాక్యము వింటున్న ఈ జనులకు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకొని రావాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి, ఆయనకు తెలుసా తెలియదా? ఆయనకు తెలుసు ఏమి చేయాలో. ఎందుకో తెలుసు అంటే ఆయన సమస్తమును ఎరిగిన వాడై ఉన్నాడు. భూత వర్తమాన భవిష్యత్ కాలమును ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. ఓ మానవుడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నాడా? ఆయన నాకు వర్తమానం తెలుసు, భూత వర్తమానాలు అన్ని నాకు తెలుసు అనే మనిషి ఎవరు కూడా లేడు. ఇంకా కొద్దిసేపటికి ఏమైతామో కూడా మనకు తెలియదు. కొద్దిసేపటికి నువ్వు ఈ లోకంలో ఉంటావో లేదో నీకు తెలియదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ముందుగానే చెప్తున్నాడు, ఇదిగో నేను అప్పగింపబడతాను, నన్ను సిలువ వేస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, నన్ను హింసిస్తారని తన మరణము గురించి ముందుగా చెప్పిన వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన భవిష్యత్తు తెలుసు, ఆయన వెనుక అంటే ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అన్ని కాలాలు ఎరిగిన వాడై ఉన్నాడు ఆయన. అక్కడ ఆకలి కొనిన ప్రజలకు ఏమి చేయాలో తెలిసినటువంటి ఆయన ఏం చెప్తున్నాడు? ఏమి చేయనయుండెనో తానే ఎరిగియుండి, అతన్ని పరీక్షించుటకు అలాగో అడిగెను. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వారును కొంచెం కొంచెం పుచ్చుకొంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని 200 దేనారముల రొట్టెలు కూడా చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రెయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని. ఇక్కడ ఉన్న చిన్నవాని యొద్ద ఏమున్నాయి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ పిల్లవాని దగ్గర ఉన్నాయి అంటే తల్లి ముందుగానే ఏం చేసింది? ఆ పిల్లవాడిని సిద్ధపాటు చేసి పంపించింది. ఈరోజు మన పిల్లలు కూడా మరి సండే స్కూల్కి కానీ లేదంటే ప్రార్థనకు కానీ మనము కానీ మన పిల్లలు కానీ వచ్చేటప్పుడు మనం కూడా ఏం చేయాలా? పిల్లలకు సిద్ధపాటు అయి రావాలా? మనము కూడా నీ వంతుగా సహకారంగా ఉండుటకు దేవునికి ఇచ్చుటకు మనము ముందుండాలి. ఇక్కడ అంటున్నాడు, ఈ చిన్నవాడి యొద్ద ఏమున్నాయి? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అంటే ఈ పిల్లోని యొక్క సహకారం ఎంత గొప్పది చూడండి, ఎంత గొప్ప ఉదారమైన స్వభావము. ఇక్కడ ఉన్నాయి అని చెప్పినప్పుడు అనగా యేసు జనులను కూర్చుండబెట్టమని చెప్పాను. 5,000 మంది పురుషులు కూర్చొని ఉండిరి. ఏ రొట్టెలు? 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు. ఎవరు ఇచ్చినారు? ఎవరి దగ్గర ఉన్నాయి? చిన్నవాడి దగ్గర ఉన్నాయి. ఈ చిన్నవాడు యేసు ప్రభుకి ఇచ్చినాడు అంటే అతని సహకారం అక్కడ ఉంది. ఈ అరణ్యంలో ఇక్కడ ఎక్కడ నుండి రొట్టెలు దొరుకును మనకి అని ఆలోచించినప్పుడు ఆ చిన్న పిల్లవాడి యొక్క సహకారము ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈరోజు నీ సహకారం ఏమైంది? దేవుని కోసం నీ వంతు ఏమైంది? దేవుని పని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? మనం ఎంత దేవుడు మనకి ఇస్తున్నాడు, మన కుటుంబాన్ని దేవుడు ఎంత ఆశీర్వదిస్తున్నాడు, మనము దేవునికి ఎంత ఇవ్వాలి? ఇక్కడ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేసినాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇక్కడ యేసు ప్రభు చేస్తున్న మొట్టమొదటిది ఏమి? కృతజ్ఞతాస్తుతులు. అంటే ఒక దేవుని యొక్క కుమారునిగా దేవునితో పాటు నిరంతరము పరలోకములో ఉండి దైవత్వాన్ని వదులుకొని మానవుడిగా ఈ లోకానికి వచ్చిన ఆయన తండ్రి అయిన దేవునికి అందరి ఎదుట ఏం చేస్తున్నాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా దేవునికి ఏం చెల్లించాలి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. ఆ రోజు చేపలు తిన్నతోళ్ళకి చాలా మేలు జరిగింటది. ఈరోజు ఏం చేసినావు అంటారు ఇంట్లో అప్పుడప్పుడు. నేను కూడా అడుగుతుంటా, ఈరోజు ఏం చేసినావు అంటే ఫలాంది అంటే నాకు ఇష్టం లేదు చేసినావు. అబ్బా ఈరోజు అది చేసినావా, ఇష్టమైనా చేసింది అనుకో ఏమంటాం, బా గుడ్, వెరీ గుడ్, థ్యాంక్స్ ఈరోజు అంటాం. ఆ రోజు కూడా ఎంత ఇష్టమైనంతగా ఏం చేసినారు, వడ్డించిన అంటే కడుపు నిండగా. ఎందుకు అంత కడుపు నిండగా తినాల్సి వచ్చింది? అక్కడ ఎన్ని చేపలు ఇచ్చినారు? 5 యవల రొట్టెలు 2 చేపలు. ఆ చిన్న పిల్లవాడి యొక్క సహకారము, ఆ చిన్న పిల్లవాడు తెచ్చిన ఆ 5 రొట్టెలు 2 చేపలు దేవుడు ఆశీర్వదించిన తర్వాత వాళ్ళు ఎట్లా తింటున్నారు? వారు తినుమట్టుకు, ఎట్లా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. చాలా అనలే. కొంతమంది వడ్డించేటప్పుడే వాళ్ళ గుణం తెలిసిపోతుందంట. స్త్రీలు వడ్డించేటప్పుడే వాళ్ళ గుణము తెలిసిపోతుంది. ఎవరైనా ఇంటికి పిలిచినానుకో, భోజనం చేసినానుకో, తింటావా, ఇంకా కొంచెం తిను, తింటావా అంటే తిన్నతోడు కూడా ఏం చేస్తాడు, వద్దులేనా అంటాడు. అన్ని ముందర పెట్టేసినాను అనుకో ఎంత ఇష్టంగానో తింటారు. లేదంటే ఇంకా వేసుకో అంటే బాగుంటుంది కానీ తింటా. నాకు ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు ఎప్పుడైనా మైండ్లో పడితే అదే వస్తుంది. ఎస్ఎఫ్ క్యాంపులో ఒక ఆమె ఉండే మార్తమ్మ అని కదా, మార్తమ్మనే కదా సార్, మార్తమ్మ పాపం సేవకుల మీద చాలా ప్రేమ ఆమెకి. 4 పోతే 2 అరటిపండ్లు ఇచ్చి సార్ సగం సగం చించుకొని తినండి అంటుండే. లేవేమో అని టా చూస్తే దాని మీద అన్ని అరటిపండ్లు మసుకుంటుండే పైననే ఫ్రిడ్జ్ మీద. కానీ ఎన్ని ఇస్తుండే, 2 అరటిపండ్లు ఇచ్చి సార్ చించుకొని తినండి సార్ పనులు అని. ఎంత ప్రేమ కదా. ఇప్పుడు ఈ పిల్లోడికి వాళ్ళ అమ్మ 5 రొట్టెలు 2 యవల చేపలు ఇచ్చింది కదా, 5 యవల రొట్టెలు 2 చేపలు ఇచ్చింది కదా. 3 పెట్టుకొని 2 చేపలు 3 రొట్టెలు 2 చేపలు ఇచ్చినానా? ఆమె వాళ్ళ తల్లి ఎంత ఇచ్చిందో అంత ఇచ్చినాడు. అది ఏమైంది? ఆశీర్వదించబడింది. వారు తృప్తిగా తినిన తర్వాత, వారు ఎట్లా తిన్నారు? తృప్తిగా తిన్న తర్వాత ఆమె ఏం చెప్తున్నా తెలుసా? పండ్లు ఇచ్చి సార్ సగం సగం తిన్నారంటే బాగా ప్రార్థన చేయండి సార్, మా కుటుంబం దండిగా ఆశీర్వదించబడినట్ల అని. పండ్లు ఎన్ని ఇచ్చింది? 2. 4 సేవకులు ఉంటే సగం సగం తినమనింది. ప్రార్థన మాత్రము బాగా ఆశీర్వదం. అంటే ఆమె సగం ఇచ్చినందుకు ఆశీర్వదించకూడదు అని కాదు, కానీ దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలా? నీ సహకారంగా, నీ సహాయంగా దేవుని కోసం మనం ఏం చేయాలా అనేది ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఆ చిన్న పిల్లవాని యొక్క స్వభావం, ఆ చిన్న పిల్లవాని యొక్క వ్యక్తిత్వం, అక్కడ ఇవ్వాలనేటువంటి ఆశ ఎవరిలో నుండి వచ్చింటది? వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వడము తీసుకోవడము చూసిన పిల్లలే అక్కడ చేస్తారు. లేకపోతే ఎప్పుడో తిని కాలి బాక్స్ పెట్టుకునేవాళ్ళు. అంటే ఇక్కడ దేవునికి ఇవ్వడం ద్వారా ఎంతో ఆశీర్వాదం. వాళ్ళు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని మన శిష్యులతో చెప్పెను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఎన్ని గంపలు? 12 గంపలు మిగిలినాయి. 5 రొట్టెలు 2 చేపలు తిన్నాక, తృప్తిగా తిన్నాక ఇంకా ఎన్ని గంపలు మిగిలాయి? 12. ఈరోజు నీ జీవితం కూడా ఆశీర్వదించబడాలంటే, 12 గంపలుగా మిగిలాలంటే దేవునికి ఇస్తే, దేవుడు నువ్వు ఇచ్చిన దానిని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అది ఏమవుతుంది? ఇంకా ఆశీర్వదించబడుతుంది. 2 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 2 కొరింథీ 8వ అధ్యాయము 1వ వచనం నుంచి. సహోదరులారా, మాసిదోనియా మాటిమాటికి సహోదరులారా అని వస్తుంది, సహోదరులకు లేదే కదా. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు
గూర్చి ఆ, నీకు తెలియజేయుచున్నాము. మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా ఏలయనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా వారు దేని వలన పరీక్షింపబడుతున్నారు? బహు శ్రమల వలన. శ్రమలలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమవుతున్నారు? పరీక్ష చేయబడుతున్నారు. బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి శ్రమల్లో కూడా ఏమైనారు వీళ్ళు? అత్యధికంగా, కొంచెం కాదు, అత్యధికముగా సంతోషించిరి. శ్రమల వలన ఏం పొందినారు? పరీక్ష. కొన్ని శ్రమలు మనకి పరీక్ష కోసం వస్తాయి. ఆ పరీక్షల్లో మనం నిలబడతామా లేదా అని, పరీక్షల్లో మనం ఉంటామా లేదా, పరీక్షల్లో పాస్ అవుతామా లేదా అని కొన్ని మన జీవితంలో శ్రమలు అనేవి మన విజయానికి నాంది కలగజేస్తుంది. శ్రమల్లో మనం నిలబడినప్పుడు ఏమైతామో విజయాన్ని పొందుకుంటాం. శ్రమల్లో కృంగిపోతే నష్టాన్ని తెచ్చుకుంటాం. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత పోరాటం వచ్చినా కూడా యోబు ఎట్లా నిలబడినాడు? చాలా దృఢమైన విశ్వాసంతో ఉన్నాడు. తన కుటుంబంలో సంతానం కోల్పోయినా, ఆస్తి పోయినా ఏమన్నాడు? ఆయన ఒక గొప్ప మాట చెప్పినాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు స్తుతి కలుగు. ఎంత గొప్ప మాట! దేవుడే ఇచ్చినాడు, దేవుడే తీసుకున్నాడు. ఇచ్చిన దేవునికి ఏం కలుగును? స్తుతి. అంటే శ్రమల్లో పరీక్షించబడుతున్నాడు. పరీక్షించబడుతూ ఉన్నా కూడా ఆ శ్రమలో ఎట్లున్నాడు? అత్యధికముగా సంతోషించిరి. వారు ఏ పేదలు? వాళ్ళలో పేదలు ఉన్నారు కానీ నిరుపేదలు ఎవరు లేరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? నిరుపేదలు. అంటే చాలా అట్టడుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు అన్నమాట. చాలా దీన స్థితిలో ఉండేవాళ్ళు. పేదల్లో పేదలు ఎవరు? నిరుపేద. నిరుపేదం గల వారైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి దాతృత్వము అంటే ఇచ్చేటువంటి స్వభావం, దేవుని పని కోసము సహాయము చేయాలనేటువంటి మనసు ఎట్లుందట? బహుగా ఇట్లుంది, విస్తారంగా ఉంది వాళ్ళ మనసులో. చూస్తే ఎవరు వాళ్ళు? బహు నిరుపేదలు. కానీ వాళ్ళ మనసులో ఏముంది? దేవునికి దాతృత్వంగా ఇవ్వాలనేటువంటి దృఢ నమ్మకము, దృఢ విశ్వాసము కలిగిన వారుగా ఉన్నారు. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను ఎట్లా? మనస్ఫూర్తిగా, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా దేవుని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎట్లా ఇచ్చినాను? ఎక్కువగా. అంటే వాళ్ళ శక్తికి మించి దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. వాళ్ళ శక్తికి మించి దేవునికి ఇచ్చుటలో ముందుకు వచ్చినారు. వాళ్ళ శక్తికి మించి, మన శక్తికి మించి దేవుని పని కోసం మనం సహకారులుగా ఉండాలి. ఇక్కడ వీళ్ళను చూస్తే చాలా సంతోషం అవుతుంది. వారు నిరుపేదలు కానీ వారి హృదయము దాతృత్వమైనటువంటి స్వభావం, దేవునికి ఇయ్యాలన్నటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. వారు ఎంతగానో దేవునికి ఇచ్చేవారు అని గ్రంథములో వారి పేర్లు ఉంది. చూడండి ఎంత మంచి మాట. సామర్థ్యము కొలదియే కాక తమంతట తామే ఇచ్చిరి. ఎట్లా ఇచ్చినారు? తమంతట తామే బలవంతముగా ఇచ్చిరి. ఇంకా ఎట్లా ఇచ్చినారు? తమంతట అంటే వాళ్ళ హృదయము ప్రేరేపిస్తుంది. వాళ్ళు దేవుని పని కోసం ఎట్లున్నారు? ఇప్పుడు మనిషిని కానీ, మనిషి వద్దులేండి బాగుండదు, ఒక జంతువు ఉంది, దాన్ని నీళ్ళ దగ్గరకు తీసుకుపోతాం. అది తాగాల అనుకుంటేనే ఏం చేస్తుంది?
తాగుతుంది. లేకపోతే మనం ఎంత నీళ్ళల్లో ఆ పశువుని తీసుకొని మూతి పెట్టి పైకి లేస్తుంది కానీ నీళ్లు తాగదు. అంటే దాని హృదయంలో ఏముండాలా? తాగాలా అనేది ఉండాలా. వీళ్ళు కూడా ఎట్లా ఇచ్చినారు? తమంతట తామే ఇచ్చిరి. ఎవరికి ఇచ్చినారు? దేవునికి ఇచ్చినారు. వాళ్ళ సామర్థ్యాన్ని చాటుకున్నారు. దేవునికి ఇచ్చుటలో వాళ్ళు ఎంతో ఆసక్తిని కనబరిచినారు. అందుకే తమంతట తామే ఇచ్చిరని మీకు ఏం చేస్తున్నా? సాక్ష్యం చెప్తున్నా. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. వాళ్ళు ఏం చేసినారు? తమంతట తామే ఇచ్చినారు. ఇదియు కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తము వలన మాకును తమ్ముడు తామే అప్పగించుకొని దేవునికి ఇచ్చుటలో వారి హృదయాలను అప్పగించుకున్నారు. ఇంతగా చేదురని మేము ఎన్నడూ కూడా అనుకోలేదు. అంటే వాళ్ళు నిరుపేదలైనా ఇంత బాగా చేసినారా, ఇట్లా చేస్తారని మేము ఏ రోజు కూడా అనుకోలేదు అని అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. మనం కూడా దేవుని పని కోసం సహకారులుగా ఇంత గొప్పగా ఉన్నామా అని ఎవరు చెప్పాలా? అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా దాదాపుగా మన క్రీస్తు సంఘము సాయిబాబా నగర్ నుంచి కూడా చాలా మంది సహాయాన్ని పొందుతున్నారు. అది మీరు డైరెక్ట్గా మన విజయవాడ నుంచి వచ్చిన దైవ సేవకులు చెప్పినాడు. అంటే చాలా చోట్ల చాలా మందికి మీరు ఇచ్చిన కానుకల ద్వారా ఎంతో మందికి మరి నెల వాళ్ళకి సహకారంగాను, తర్వాత వాళ్ళకి ఎంతగానో హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పలకరించి సేవకులకు వాళ్ళకు ఆర్థికంగాను ఎంతగానో మనం సాయిబాబా నగర్ క్రీస్తు సంఘము ద్వారా సహకారులుగా మనవంతుగా మనం ఏం చేస్తున్నామో సహాయం చేస్తూ ఉన్నాం. అందుకే దేవునికి ఇస్తే దేవుడు మనలా మనకి ఎంత ఇస్తాడు? రెట్టింపైన ఆశీర్వాదాలు ఇస్తారు. చాలా మంది నాతో అన్నారు, క్రీస్తు సంఘం సాయిబాబా నగర్ చిన్నదే కానీ ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నారు, మీరు ఎంత ఉదారమైన అంటే ఎంత మంచి స్వభావం కలిగిన వారు సంఘస్థులు అని. నేను చెప్పిన నిజంగా మా దగ్గర ఉండేటువంటి క్రీస్తు సంఘ సభ్యులు ఇచ్చుట విషయంలో ఎప్పుడు కూడా వెనకబడరు. ఎంతో వాళ్ళకు ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా సహాయము చేసేటువంటి స్వభావము మనసు కలిగిన వారు. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ ఏ ఫారినర్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తారు, మళ్ళీ తీసేస్తారు. కానీ నెలకు మీరు సహాయం పంపిస్తున్నారు, నెలకు మాకు సహాయం చేస్తూ ఉన్నారు అంటే నిజంగా మేము సంఘాన్ని పొగడక మానము. అంటే సంఘాన్ని గురించి గొప్పగా చెప్తున్నారు. నిజంగా మనము దేవుడు మనకిచ్చిన దాంట్లో దేవుని పని కోసం మనము సహకారులుగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఏమంటాడు? ఇంతగా వారు చేస్తారని మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే వారి మనసు చాలా గొప్పది. వారు నిరుపేదలైనను కూడా సహాయము చేస్తూ ముందుకు వెళ్ళినారు. మరి ఇంకొక మాట చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇక్కడ బీద విధవరాలు ఉంది. దేవుడు ఒక పెట్టెను పెట్టి అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక సంఘటన జరిగింది. చూడండి, కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన ఏం చేస్తున్నాడు? పారచూచాను అంటే చూపులనే తెలిసిపోతాయి కదా మనం ఎట్లా చూస్తున్నాం అనేది. తెలుసా లేదా? కళ్ళతోనే చెప్పొచ్చు. కోపమా, ప్రేమనా, ద్వేషమా, పగనా అని చెప్పొచ్చా లేదా విజయ్? కృపమ్మకి ఎప్పుడైనా కళ్ళతోనే చూపించినావా ప్రేమ, ద్వేషము? నేను ఎందుకు ఎక్కువ విజయ్ అంటున్నానంటే విజయ్ నాకు బాగా దగ్గరవాడు, ఆత్మీయుడు కాబట్టి ఆయనే అంటున్నా. మళ్ళీ మీరు విజయ్ కూడా ఏమో అనుకోవద్దు. విజయే కాదు, ఒకసారి ఇంట్లో మా భార్యను కూడా ఎట్లా ఆలోచించినప్పుడు ఏమంత కోపంగా చూస్తున్నావు అంటారు. అంటే కళ్ళతోనే చూపించచ్చు. ప్రేమని కానీ కోపాన్ని కానీ ఎట్లా చూపించచ్చు? కళ్ళతోనే. పిల్లలు అల్లరి చేసినప్పుడు చూడండి, సీరియస్గా చూసినాక ఆంచి లేచిపోతారు. నవ్వినామనుకో ఇంకా కొంచెం ఎక్కువ అల్లరి చేస్తారు. అవునా కదా? ఇక్కడ కూడా ఏం చెప్తున్నా చూడండి, కానుక పెట్టెలో
కన్నులను ఆయన పారజూశాడు. అంటే బాగా చూస్తున్నాడు ధనవంతులని, ప్రత్యేకమైన దృష్టి పెట్టినాడు. ఒక బీద విధవరాలు, అక్కడ ఆయన కళ్ళకు ఒక ఆమె కనపడింది. అందరూ ఉన్నారు కానీ ప్రత్యేకమైన దృష్టి ఎవరి మీద పోయింది? బీద విధవరాలు. అక్కడ మనం చదువుకునేది ఎవరు? వాళ్ళు మాసిదోనియాలో ఉండే సంఘము కడు పేదలు, వాళ్ళు నిరుపేదలు. ఇక్కడ బీద ఆమె, మళ్ళా విధవరాలు, భర్త చనిపోయినాడు, దీన స్థితిలో ఉంది ఆమె. బీద విధవరాలు అక్కడ ఉంది. 2 కాసులు అందులో వేయుచుండగా చూచి ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజంగా చెప్పుచున్నాను. అందరికంటే ఏం చేసింది? ఆమె వేసినది ఎంత? 2 కాసులే. కానీ బీదవాళ్ళు ఆమె 2 కాసులు వేసింది. ధనవంతులు కూడా చాలా వేసింటారు. కానీ ఆమె వేసింది ఎట్లా? తనకున్నదంతా కూడా వేసేసింది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన తనకున్న సమృద్ధిలో ఏం చేసినారు? ధనవంతులు తనకున్న దాంట్లో కానుకలు వేసినారు, సమృద్ధిలో కానుక వేసినారు. మనము ఇంటి దగ్గర అనుకొని వస్తాం ఇంత కానుక వేయాలి అని. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చిన తర్వాత మారిపోతుంది, అంత వేయాలా, వద్దులే, కట్ అవుతుంది. కానీ ఈమె ఎంత అనుకునిందో, ఏం చేయాలనుకునిందో, ఈ బీద విధవరాలు ఏం చేసింది? 2 కాసులన్నీ కూడా వేసేసింది. లేమిలో తనకు కలిగిన జీవనమంతయు ధనవంతులు ఏం చేసినారు? వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు ఇచ్చినారు. అంటే ఉన్నదానిలో కొద్దిగా తీసి ఇచ్చినారు. ఆమె జీవనమంతా కానుకగా ఇచ్చింది. అంటే తన వంతుగా దేవుని పని కోసము సహాయము చేసింది, సహకరించింది. వారితో చెప్పెను. ప్రత్యేకంగా ఎవరి గురించి చెప్తున్నాడు? బీద విధవరాలు. అంటే ఆమె చేసినటువంటి గొప్ప పని గురించి దేవుడు చాటి చెప్తున్నాడు. ఈమె చేసినటువంటి ఇచ్చిన ఆ కానుక చాలా విలువైనది అని చెప్తున్నాడు ఆయన. మత్తయి సువార్త 2వ అధ్యాయం కూడా చూస్తే అక్కడ జ్ఞానులు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి తెలుసుకొని ఆయనను దర్శించడానికి వచ్చినారు. వచ్చేటప్పుడు ఏం చేసినారు? వట్టి చేతులతో రాలేదు. ఏం తీసుకొచ్చినారు? వారు ఆ నక్షత్రమును చూచి ఏమైనారు? సంతోషపడినారు. ఎందుకు సంతోషిస్తున్నారు? ఆ నక్షత్రము ఎవరి జన్మకు దారి చూపిస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పుట్టిన స్థలానికి దారి చూపిస్తుంది ఆ నక్షత్రం. ఆ నక్షత్రాన్ని చూసి ఏమైనారు? ఎక్కడ చూసినా ఎక్కువ అనేది వస్తుంది కదా, బహు సంతోషము. ఇక్కడ అత్యానంద భరితులంట, మామూలు కాదు, ఎంతో సంతోషపడినారు. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకి సమర్పించింది. ఏమేమి ఇచ్చినాను? బంగారు, సామ్రాణి, బోళమును ఆయనకి కానుకగా సమర్పించింది. ఎవరు వీళ్ళు? జ్ఞానులు. యేసు ప్రభు యొక్క పుట్టుకను తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాలేదు. వారికి ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది తీసుకొని వచ్చి సాగిలపడి నమస్కారం చేసి ఆయనకు అర్పించినారు. అంటే మన వంతు కూడా ఏమి ఇస్తున్నాము దేవునికి, మనం ఎంత ఇవ్వాలి అనేది కూడా మనం నిర్ణయించుకోవాలి. దేవుని సన్నిధికి నేను పోయేటప్పుడు ప్రతి ఆదివారం నేను కానుకగా ఎంత ఇవ్వాలి అని మనం నిశ్చయించుకోవాలి. నేను చేసేటువంటి ఈ యొక్క సహాయము, నేను ఇచ్చే ఈ కానుక ఇంకా అనేకులకు ఉపయోగపడాలి అనేటువంటి మనసు కలిగి మనం ఇంకా
దాతృత్వంగా దేవుని పని కోసం మనము సహాయం చేసేవారుగా ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 17వ వచనం. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడిరి. కనబడక అనుందా కనబడిరి అనుందా? అంటే ఎట్లా వచ్చినారు? ఎట్లా వచ్చినారు? వట్టి చేతులతో వచ్చినారని ఉందా? కనబడక అంటే వట్టి చేతులతో రాలేదు అని. చెప్పండి, బాగా చదవాలను. వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, వారు వట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనబడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. ప్రతి వాడు తన శక్తి కొలది ఏం చేయాలా? ఇయ్యాలా. ఎట్లా కనబడకూడదు? ప్రతి వాడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎట్లా కనబడకూడదంట? వట్టి చేతులతో కనబడక ప్రతి వాడు తన దేవుడైన యెహోవాకు శక్తి కొలది ఇవ్వాలి. శక్తికి మించి ఇచ్చినారు. ఎవరు? మాసిదోనియా సంఘములో ఉండే సభ్యులు. వారు నిరుపేదలైనను దాతృత్వము గొప్పది. బీద విధవరాలు, ఆమె బీద విధవరాలుగా ఉన్నా కూడా తన జీవనం అంతా ఇచ్చింది. ఇక్కడ కూడా శక్తి కొలది ఇవ్వాలి. ఇది దేవుడు చెప్తున్న మాట. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయము చదువు నిష్కల. 23వ అధ్యాయము 28వ వచనం నుంచి. వారు యెహోవా మందిరము యొక్క సేవ కొరకై సాలలోను గదులలోను సాలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును సన్నిధి రొట్టెను నైవేద్యమును తగిన సన్నపు పిండిని పులుసు లేని భోజనములను పెన్నమును కాల్చుదానిని పేల్చుదానిని నానా విధమైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయమును సాయంకాలమందు విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పింపవలసిన సమయములన్నిటిలోను లెక్కకు సరైన వారి వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడిరి. సమాజపు గుడారమును కాపాడుటయు పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం చేయుటకు వారికి నియమింపబడిన పని అయి ఉండెను. సహాయము చేయుటకు వారికి నియమింపబడిన పని అయి ఉంది. మనకు కూడా ఒక పని ఉండాల. దేవునికి ఇచ్చేది ఒక పని, ఒక బాధ్యత. ఎందుకంటే దేవుడు మనలో మన కుటుంబాన్ని ఎంతగానో దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మనకిచ్చిన దాంట్లో మనం ఏం చేయాలా? దేవుని పని కోసం మనం సహకారులుగా ఉండాలా. ఏమేమి తీసుకొచ్చినారు, ఏమేమి ఇచ్చినారంట చూడు. 28వ వచనం చదువు నిష్కల. మళ్ళా వీరు అహరోను సంతతి వారి చేతిగా పని చేయుటకును వారి వంశమున యెహోవా మందిర సేవ కొరకై సాలలోను గదులలో ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను, శుద్ధము అంటే బాగా శుభ్రం చేసే వస్తువులు కూడా తీసుకొచ్చినారు. మన దగ్గర అన్ని కూడా చేస్తున్నాం, సంతోషం. ప్రతిదీ కూడా మనం దేవుని పని కోసం సహకారులుగా ఉండాలి. దేవుని పని కోసము ముందుండాలి. ఇంకో మాట చూడండి, 2వ రాజులు 4వ అధ్యాయం చూస్తే అక్కడ
ఘనురాలైనటువంటి షునేమీరాలు ఉంది. ఆమె దేవుని యొక్క పని కోసము దేవుని సేవ చేస్తున్న సేవకునికి ఏం చేసేది? ఆమె వచ్చిన ప్రతిసారి ఏం చేసేది చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక ఏం చేసింది? ఆయనని, అయ్యా మా ఇంటికి రండి భోజనానికి అని దైవ సేవకుని బలవంతము చేసి ఆయన ఇంటికి రమ్మని పిలిచింది. ఈరోజు మన వాళ్ళు ఎట్టున్నారంటే ఇంటికి పోయిన సేవకుని ఇంటికి పంపిస్తున్నారు. ఎట్లా? ఇంటికి పోయిన సేవకుని ఇంటికి పంపిస్తున్నారు, మళ్ళీ రాండి సార్ అని. ఇక్కడ ఈమెం చేసింది? బలవంతముగా ఏమంటుంది? అయ్యా మా ఇంటికి రండి, మా ఇంటికి వస్తే మీరు ఆశీర్వదించబడతాం రండి అని భోజనముకు రమ్మని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా మనమైతే ఏమనుకుంటాం, ఏదో ఒకసారి బలవంతం చేసి భోజనం పెడితే ఇదే పని అయింది పాస్టర్కి కదా, అటు పోతా ఇటు పోతా. బాగా చేసినావమ్మా సిస్టర్ ఈరోజు వంట అంటే పెట్టాలేమో ఆయనకి. ఈమె బలవంతంగా పిలిచింది, ఆయన వెళ్ళి భోజనం చేసినాడు. తర్వాత ఆయన ఏం చేసినాడు? మళ్ళీ చదువు, ఆ ఊరికి వెళ్ళినప్పుడంతా ఆమె ఇంట ఏం చేస్తున్నాడు? భోజనము చేయుచూ వస్తున్నాడు. ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అయినా చేయుచూ అంటే కంటిన్యూగా ఆ ఇంట్లోనే భోజనం చేస్తున్నాడు. మన సామేల్ సార్, రాజు సార్ వాళ్ళ తాత ఉండే సామేలయ్య కదా, సామేలయ్య కొత్తకోటలో ఆయన మొదటి సంఘ స్థాపకుడు. ఆయన క్రీస్తు సంఘం. కర్నూలు నుంచి పోతే ఆయన ఏం చేసేవాడంటే శుక్రవారం పోయేతోడంట ఆ ఊరికి. శుక్రవారం పోయి అప్పుడు బిర్లా కంపెనీ పనిచేసేది, గిరసబ్బులు ఇస్తుంది కదా, ఆ గిరసబ్బులు ఒక 10 తీసుకుపోయేవాడంట. ఆ ఊర్లో స్నానం కూడా చేసేవాళ్ళు కాదు ఆ కాలంలో. దాదాపు 35 సంవత్సరాల క్రితం, 35-40 సంవత్సరాల క్రితం. ఆ శుక్రవారం రోజు సబ్బులు తీసుకుపోయి ఆయనే కొనుక్కొని తీసుకుపోయి శనివారము ఒకరి ఇంట్లో ఉండి, ఆ ఇంట్లో ఉంటే కష్టమని ఆ కష్టకాలంలో ఏం చేసేవాడంట, ఆ ఇంట్లో తీసుకొని అమ్మా కదా ఈ బియ్యము ఈ బ్యాళ్ళు నా కోసం వండి పెట్టి మీరు కూడా తినండి అని చెప్పి మంచి బియ్యం తీసుకుపోయి ఇచ్చి, ఆదివారం పొద్దున్నే అందరిని పిలిచి ఇంటికి 2 గిర్రసబ్బులు, గిర్ర అంటే రూపాయి అంటే అప్పుడు నాకు కూడా గుర్తుంది, ఒక గిర్రసబ్బు రూపాయి, 2 గిర్రలు కోసి ఆ ఇంట్లోకి అందరికి ఇచ్చేతోడట. ఇవాళ ఆదివారం కన్యగా స్నానం చేసి పాడదానికి రండి అని గిర్రసబ్బులు ఇచ్చేతోడంట. ఆ గిర్రసబ్బులు తీసుకుపోయి స్నానం చేసి ప్రార్థనకు వచ్చితే శుక్రవారం పోయినోడు శుక్రవారం మళ్ళీ ఊరు తిరిగి, శనివారం తిరిగి, ఆదివారం ప్రార్థనకి వాళ్ళకి పొద్దున గిర్రసబ్బులు ఇచ్చి స్నానం చేసినాక ప్రార్థనకు వచ్చి మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లో తిని రాత్రి ప్రార్థన ఉంటే ఒకవేళ ప్రార్థన చూసుకొని సోమవారం రోజు వచ్చేవాడు. అంటే ఎప్పుడు పోయినా ఆ ఇంటికి ఏమి ఇచ్చేవాడు? వాళ్ళకి భారం అవుతుందని ఆయననే బ్యాళ్ళు బియ్యం ఇచ్చి వంట చేసి వంట సామాన్లకు కూడా కొంచెం ఖర్చు ఇచ్చేదోడంట. ఇసాకయ్య అని ఉండే, ఆయనతో పాటు ఉండే ఆయన. మేము కూడా ఊరు పోయేటప్పుడు ఉండే, సామేల్ సార్ ఇట్లా చేస్తుండే సార్, మా ఇంట్లోనే ఉంటుండే అని చెప్తుండే ఆయన. అంటే దైవ సేవకుడు ఆ ఇంట్లో ఉండడం ద్వారా ఆ కుటుంబంలో ఏమైంది? అభివృద్ధి అయింది, ఆశీర్వదించబడింది. అంత గొప్పగా దైవ సేవకులను పెట్టుకున్న కుటుంబము ఏదైనా కూడా, సేవకులను ఆహ్వానించిన ఏ కుటుంబం కూడా నష్టము ఏ రోజు కూడా కాదు. అందుకే ఇక్కడ ఈమె ఆయనను బలవంతంగా భోజనానికి పిలిచింది. ఆయన పిలిచిన తర్వాత ఈయన ఎప్పుడు కూడా ఆ ఇంట్లోనే పోయి భోజనం చేసేవాడు. కాగా ఆమె తన పెనిమిటిని చూచి భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. కావున చిన్న గది కట్టించి
అతని కొరకు ఏం చేయాలనుకుంది? మంచము. ఆ కాలంలోనే ఒక మంచము, ఆయన చదువుకోవడానికి ఒక బల్ల, ఒక పీట, మంచిగా వెలుతురు రావడానికి ఏం పెట్టింది? దీపస్తంభము. అంటే ఈ కుటుంబంలో ఈ భార్యాభర్తల యొక్క సహకారము సేవ కోసం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. దైవ సేవకుని ఇంటి ఆహ్వానించి ఆయనకు భోజనం పెట్టి ఒక రూమ్ ఏర్పాటు చేసి ఇంకేం చేసినారు? ఒక బల్ల, మంచము, పీట, దీపస్తంభము పెడుతూ వచ్చినారు. అతడు మన ఎద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. అందులో ఆయన బస చేయాలి. అంటే సేవ కోసం ఏం చేసినారు? వీళ్ళు బహుగా సహకరించినారు భార్యాభర్తలు. మనం కూడా సేవ కోసము బాగా సహకరించే కుటుంబంగా మనం ఇంకా ఆశీర్వదించుకోవాలి. మొదటి రాజులోనే 17వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకొని ముగించుకుందాం. మొదటి రాజులు 17వ అధ్యాయము 1 నుంచి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా దైవజనుడైనటువంటి ఏలియాకి దైవజనుడైన ఎలీయాకు అహాబు నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎందుకంటే యెజబేలు నిన్ను ఏం చేయాలనుకుంటుంది? చంపాలనుకుంటుంది. నీవేమో కరువు వస్తుందని చెప్పేసినావు. ఆమె నిన్ను ఏం చేయాలనుకుంటుంది? యెజబేలు రాని నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ నుంచి నువ్వు పారిపో అని చెప్పినప్పుడు ఆయన ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. చూడండి, తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాచిపెట్టుకొని ఉండు. ఆ కెరీతు వాగు దగ్గర దాచిపెట్టుకొని ఉన్నా కూడా ఏలియాకు ఆహారము తెచ్చుటలో సహకరించినది ఎవరు? మనుషులు కాదు. ఎవరు? కాకులు కూడా దేవుని సేవకునికి దేవుని పని కోసము సహకరించినాయి. ఏంటివి? కాకులు. గనురాలైన సునేమీరాలు సేవకునికి భోజనం పెట్టింది. ఒక రూమ్ ఇచ్చి బల్ల, పీట, దీపస్తంభము, మంచము ఇచ్చింది. ఇక్కడ దేవుని పని కోసం దేవుని సేవకు సహకారంగా ఏమి నిలబడినాయి? కాకులు కూడా నిలబడినాయి. కాకులు దైవజనునికి ఆహారం తీసుకొని వస్తున్నాయి. మామూలు ఫుడ్ కాదు, ఇది స్ట్రాంగ్ ఫుడ్. ఏమేమి తీసుకొచ్చినాయంట? ఉదయమును సాయంకాలము మాంసము, రొట్టెలు తీసుకొచ్చినాయి. అక్కడికి నీకు ఆహారం తెచ్చినట్లు ఏం భయపడద్దు, హాయిగా ఉండు, బాగా సేవ చేయి, నువ్వు భయపడద్దు. నీకు ఆహారం క్యారియర్ తీసుకురానికి పంపిస్తున్నా. దేన్నని? కాకులు తెస్తే క్యారియర్. భయపడకు, నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నీ దగ్గరికి తెస్తాయి. నీళ్లు తాగి బ్రతకాలనుకోవద్దు, నీకు మంచి ఫుడ్ పంపిస్తా. యెజబేలు నుంచి కాపాడడానికి నేనున్నా. తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఎక్కడ? కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, ఎంత గొప్ప మాట! ఉదయమందు రొట్టె, మాంసమును, అస్తమయమందు రొట్టెను, సాయంత్రము రొట్టె, మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. ఏం తీసుకొచ్చినాయి? ఏం తెచ్చినాయి అంటలేదు. ఏం తీసుకొచ్చినాయి? ఏంటున్నా? కాకులు తీసుకొచ్చినాయి. ఏం తెచ్చినాయి? ఇప్పుడు ప్రశ్న, ఏం తీసుకొచ్చినాయి? ఏం తీసుకొచ్చినాయి? కాకులు. ఏం తెచ్చినాయి? ఎవరికి తెచ్చినాయి?
తన భాగము అంటే కాకులు కూడా భాగస్థులైనాయి. దేనికోసము? దేవుని పని కోసం, దేవుని సేవ కోసం. ఈయన బలపడి ఏం చేయాలా? సేవ చేయాలి. అందుకే కాకుల ద్వారా కూడా దేవుడు తన సేవను ఉపయోగించుకున్నాడు. కాబట్టి మనుషులమైన మనం కూడా ప్రతి అవసరతలో, ప్రతి దానిలో దేవునికి ఇచ్చుటలో మనం ముందుంటే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దినదినము 30 60 100 దీవించి ఆశీర్వదిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.